ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీడన్లో తెలుగమ్మాయి ఛానల్. మేము ఒక 3 ఫ్యామిలీస్ కలిసి స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళామండి. అక్కడ పికింగ్ అయిన తర్వాత మేము లంచ్ కూడా చేసాము అందరం కలిసి. సో ఈ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని టాయ్స్ కూడా అరేంజ్ చేశారు వీళ్ళు ఈ గ్రౌండ్లో. సో మేము పికింగ్ చేసుకుంటా ఉంటే పిల్లలు కాసేపు మాతో స్పెండ్ చేశారు. నెక్స్ట్ అక్కడ గేమ్స్ కూడా ఆడుకున్నారు టాయ్స్ తోటి. మనకి పిక్నిక్ లాగా లంచ్ చేయడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి అక్కడ. సో మేము అక్కడ హనీ మేకింగ్ చూసాము, గ్రేప్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అవి కూడా చూసాము. సో మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, టొమాటోస్ లైక్ అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే స్ట్రాబెరీస్ ఎండింగ్ సీజన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకొక 10 days అయితే అయిపోయేలాగా ఉన్నాయి. బట్ స్ట్రాబెరీస్ అయితే చాలా బాగున్నాయి. మనకి సైజ్ అయితే మరీ బిగ్గా లేవు, బట్ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. మేము ఫస్ట్ టైం వెళ్ళాము, లాస్ట్ ఇయర్ వెళ్ళాము కానీ అక్కడ సీజన్ అయిపోయిందని చెప్పారు. బట్ ఈ టైం అయితే మేము కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ సీజన్కి వెళ్ళాము. బట్ మాకు మేము అనుకున్న క్వాంటిటీ అయితే దొరికాయి. మనమైతే కోసేటప్పుడు ప్లక్ చేసేటప్పుడు టేస్ట్ కూడా చేసుకోవచ్చు, లిమిట్ ఏమి ఉండదు, మనకు నచ్చినని తినేసేయచ్చు. ఏంటంటే మెయిన్ మనము ఇండియా వెళ్ళి పిల్లల్ని ఫామ్కి తీసుకెళ్ళలేకపోవచ్చు కదా, అందుకని మనకి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మనం సమ్మర్లో ఎవరు మిస్ చేసుకోరండి ఈ పికింగ్ ఛాన్స్ని. కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది స్టోర్ కన్నా మనకి ఫామ్లో ఎక్కువ. బట్ కాకపోతే ఏంటంటే మనము పిల్లల్ని ఫామ్కి తీసుకెళ్ళి వాళ్ళతోటి మనకి ఫన్ అనమాట. దట్టు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది, ఫామ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఎవరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోరు. మాకైతే ఆ రోజు 170 crowns పడిందండి పర్ కేజీ. బట్ ఓకే, మాకు సాటిస్ఫాక్షన్ దొరికింది. టేస్ట్ చాలా బాగున్నాయి, మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, బట్ మేమైతే వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు. మనకి బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ కూడా ఉంటాయి, మేమైతే స్ట్రాబెర్రీసే తీసుకున్నాము. దీని తర్వాత మేము అందరం కలిసి లంచ్ కూడా చేసాము. ఇంకా తర్వాత మేమందరం కూడా బిల్లింగ్ వేపించుకొని ఇంకా మేము వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాము. సో దారిలో మాకు ఇలా హార్సెస్వి ఫామ్ కనిపించింది. సో ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేశాను క్లిప్. ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయంట. సో ఇంతే అండి ఈరోజుకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.